ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ మాసములో ప్రపంచమంతటా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఘనంగా, ఆర్భాటంగా, అట్టహాసంగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. దేవుని గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించిన వాస్తవము వ్రాయబడి ఉంది. యేసు ప్రభు జన్మించాడు, దేవుడు లోకంలో మానవుడిగా జన్మించాడు, నరావతారి అయ్యాడు, నరుడయ్యాడు. కానీ యేసు ప్రభు యొక్క జన్మను గురించి బైబిల్లో కానీ లేక ప్రభువైన యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ దానిని జరుపుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అని ఎక్కడా ప్రస్తావన జరగకపోయినా ఆయన పుట్టుక అది వాస్తవము. ఆయన పుట్టుక చారిత్రాత్మకమైంది, ఆయన పుట్టుక లేఖనానుసారమైంది, ఆయన పుట్టుక ప్రవచనానుసారమైంది అని ఎరిగిన వారమై క్రైస్తవులు లోకములో ఆయన పుట్టుక సందర్భంగా పుట్టినాడని, ఆయన పుట్టుక సందర్భంగా ఆయన ఈ మాసంలో ప్రపంచమంతటా వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు ఏమిటో, ఆయన జన్మించినప్పుడు ఏమి జరిగాయో, జరిగిన సందర్భం ఏమిటో అవి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పుట్టాడు అనే విషయాన్ని గురించిన సంగతులు విషయమై మనం ఏ విధంగా వ్యవహరించాలో తేటగా మనం చూడవచ్చు. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనకు బావుగా పరిచయం లేఖన భాగం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వరకు చదువుతున్న గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ మాసములో యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునే సందర్భంలో లేక ఆచరించే సందర్భంలో ప్రపంచమంతటా ఇది బహుగా అందరూ చదువుకునే లేఖన భాగము. దీనిపైన ఎక్కువగా దృష్టిని ఉంచే లేఖన భాగం ఇది. ఇందులో 4 ముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి, రాత్రి వేళ తమ మందను కాచుకున్న గొర్రెల కాపరులు అన్నాడు. రెండవది, వారు మిక్కిలి భయపడిరి అని రెండో మాట చూస్తున్నాం. మూడవది, సంతోషకరమైన వర్తమానము అనే ఒక మాట. 14వ వచనంలో భూమి మీద సమాధానము కలుగునుగాక అని 4 మాటలు ఈ పారాగ్రాఫ్లో, ఈ ప్యాసేజ్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన రాత్రి వేళ జన్మించాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, సైలెంట్ నైట్ హోలీ నైట్ అని. ఆయన జన్మించింది రాత్రి వేళ ఆయన జన్మించాడు. ఆ పొలములో గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకొంచుండగా దూత వారికి ప్రత్యక్షమై చెప్పాడు. అది రాత్రి వేళ, చీకటి వేళ. ఆ దేశమంతా చీకటి కమ్ముకొని ఉంది. ఆ దేశంలో ఉన్నవారు నిద్రపోతున్నారు, మంచి గాఢ నిద్రలో ఉండి ఉండవచ్చు. అది రాత్రి వేళ అని వ్రాయబడి ఉంది. ఈ రాత్రి అక్షరార్థంగా రాత్రిగా ఉంది, కానీ ఆత్మీయంగా స్పిరిచువలీ దేర్ వాజ్ ఏ స్పిరిచువల్ డార్క్నెస్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ దేశంలో ఆ రాత్రి మాత్రమే రాత్రి కాదు, చీకటి కాదు. ఆ దేశమంతటా చీకటి, రాత్రి వేళ ఉన్నట్టుగా, అంధకారంలో ఉన్నట్టుగా, చీకట్లో ఉన్నట్టుగా ఆత్మీయంగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు జన్మించక మునుపు 400 సంవత్సరాలుగా దాదాపు
దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, దేవుడు వారితో మాట్లాడలేదు, వారికి ప్రవచనాలు లేవు, దేవుని వాక్యం లేదు. దేర్ వాజ్ నో కమ్యూనికేషన్ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్. తన జనాంగముతో దేవుడు సంభాషించడం మానివేశాడు. ఆ 400 సంవత్సరాలు అది వారికి చీకటి సంవత్సరాలు, సైలెంట్ ఇయర్స్ అంటారు. దేర్ వాజ్ నో కమ్యూనికేషన్ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్. ఏ మాట, ఏ పలుకు, ఏ యొక్క సందేశము, ఏ ఉపదేశము, ఏ ప్రవచనము దేవుడు వారికి ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. అన్ ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా, ఎ ప్రిపరేషన్ పీరియడ్ లాగా ఆ 400 సంవత్సరాలు ఉండిపోయాయి. అకస్మాత్తుగా రాత్రి వేళ దూత ఆ గొర్రెల కాపులకు ప్రత్యక్షమై మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఒక ప్రకటన చేశాడు. ఇశ్రాయేలు జనాంగం యొక్క స్థితి గమనించినట్లయితే యెషయా గ్రంథంలో చూద్దాం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆనాడు వారికి ఉన్న స్థితి, ఇశ్రాయేలు జనాంగముకున్న స్థితి, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఆ దేశం ఏ స్థితిలో ఉంది మనం గమనించవచ్చు. 9వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు అన్నాడు. వేదన పొందిన దేశం పైన చెప్పాడు. 8వ అధ్యాయంలో భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారంలోనికి తోలి వేయబడెదరు అన్నాడు. ఇది యేసు ప్రభు జన్మించే నాటికి ఇశ్రాయేలు జనాంగము ఉన్న దుస్థితి. వారు గాఢాంధకారంలో ఉన్నాడు. దెర్ వాజ్ నో లైట్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి వారికి లేఖన వాక్యపు వెలుగు లేకుండా గాఢాంధకారంలో ఉండిపోగా 9వ అధ్యాయం అంటున్నాడు కదా, 2వ వచనంలో 9:2లో చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు. ఆ దేశ నివాసులు ఎందులో ఉన్నారు? వారి యొక్క స్థితి ఏమిటి? వాట్ వాజ్ ద స్పిరిచువల్ కండిషన్? వారి యొక్క ఆత్మీయ స్థితి ఏమిటంటే వారు గాఢాంధకారంలో ఉన్నారు, వారు చీకట్లో ఉన్నారు, వారు మరణఛాయలో ఉన్నారు. అటువంటి వారి మీద వెలుగు, గొప్ప వెలుగు ప్రకాశించును అని ప్రవక్త యెషయా యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు ముందు దాదాపుగా 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఆ రాత్రి ఏమి సూచిస్తుందంటే అక్షరార్థంగా రాత్రి వేళ, చీకటి వేళ, గాఢాంధకారము. ఇశ్రాయేలు జనాంగము గాఢాంధకారములో, చీకట్లో ఉన్నట్టుగా, ఆత్మీయంగా ఎటువంటి వాక్యము లేకుండా, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా, ప్రవచనాలు లేకుండా, దేవుని నుంచి ఉపదేశం లేకుండా, దే ఆర్ ఇన్ అటర్ డార్క్నెస్ ఫర్ 400 years. 400 సంవత్సరాలుగా వారు గాఢాంధకారంలో ఉన్నారు. దేవునితో సంబంధం లేకుండా ఉన్నారు. పరలోకపు వెలుగు వారికి లేకుండా చీకట్లో గడుపుతూ ఉన్నారు. ఆ సందర్భంగా దూత అన్నాడు కదా, ఆ రాత్రి వేళ వారి చుట్టూ వెలుగు ప్రకాశించెను. పరలోకపు వెలుగు, ద హెవెన్లీ లైట్ షాన్ ఆన్ దట్ నైట్ ఇన్ ద ఫీల్డ్స్. ఆ పొలములో ఆ గొర్రెల కాపరుల చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ నిశ్శబ్దము భగ్నం చేయబడింది. గొప్ప స్వరము పరలోకం నుంచి మొట్టమొదటిగా వారికి వినబడింది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. మానవ జాతి అంతా పాపాంధకారంలో ఉండగా, పాపమనే చీకట్లో మునిగి తేలుతుండగా, చీకట్లో దారి తెలియక తడవలాడుచుండగా, పరలోకానికి వెళ్ళే మార్గం తెలుసుకొనకుండా తడవలాడుచుండగా, పాపమనే చీకట్లో మానవ జాతి ఉండగా యేసు ప్రభు శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. ఆ రాత్రి వేళ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అన్నాడు. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. మనుష్యుడు పాపాన్ని బట్టి చీకటి అయి ఉన్నాడు అనగా there was darkness in him, your darkness. మనుష్యుడు చీకట్లో ఉండుట వేరు, చీకటి అయి ఉండుట వేరు. పాపము చేయుట, ఎందును బట్టి పాపములో మనలో పాపం ఉంది కనుక మీరు చీకటి అయి ఉన్నారు. మనుష్యుడు చీకటి అయి ఉన్నాడు. ఆ రాత్రి వేళ, ఆ రాత్రి దేనికి సూచనగా ఉంది? ఆత్మ సంబంధంగా మానవ జాతి గాఢాంధకారంలో ఉంటుండగా, చీకటిలో ఉంటుండగా, చీకటి అయి ఉంటుండగా ఆ రాత్రి వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించెను. గొప్ప వెలుగు ప్రకాశించెను. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగును, నేను నిజమైన వెలుగును అన్నాడు. ఆయన ప్రతి మనుష్యుని వెలిగించువాడు, చీకటిని తొలగించువాడు.
పాపాంధకారంలో పడి ఉన్న మానవుని జీవితంలో ప్రవేశించి ఆ మానవుని యొక్క చీకటి జీవితాన్ని, గాఢాంధకారమైన స్థితిని మార్చివేసి వెలుగును కలిగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. చీకట్లో ఉన్నవారు వెలుగయ్యారు. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనం వెలుగై ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారో వారు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అవునా? ఒకప్పుడు మనం చీకట్లో చీకటే అయి ఉంటిమి, కానీ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా, మన హృదయాలలో ఆయన జన్మించడం ద్వారా మనము వెలుగై ఉన్నాము. ఎంత మంచి మాట. రెండవది, ఆ రాత్రి వేళ అని మనం చూస్తున్నాం. ఆ రాత్రి వేళ వారు చీకటిని తొలగించడానికి పరలోకం నుంచి గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించను. యెషయా గ్రంథంలో చెప్తున్నాడు కదా, ఆ వెలుగు లేక వారు గాఢాంధకారంలో కూర్చున్నారు, చీకట్లో కూర్చున్నారు, మరణ ఛాయగలు కూర్చున్నారు, వారి మీద వెలుగు ప్రకాశించను అని చూస్తున్నాం. వారి మీద వెలుగు ప్రకాశించను, లోకం మీద వెలుగు ప్రకాశించను. 2025 సంవత్సరాలు లేక 2029 సంవత్సరాలు క్రితం యేసు ప్రభు జన్మించినప్పుడు లోకం మీద వెలుగు ప్రకాశించను, పరలోకపు వెలుగు ప్రకాశించింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, ఈజ్ ద ట్రూ లైట్. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు. దేశ నివాసులు, ప్రపంచ నివాసులు, ఈ లోక నివాసుల మీద ఆయన వెలుగుగా ప్రకాశించాడు. ఆయన జన్మ లోకానికి వెలుగును తీసుకుని వచ్చింది. పాపంలో కొట్టిమిట్టాడుతున్న మానవ జాతి, పాపాంధకారంలో దారి తెలియక, దిక్కు తెలియక, పరలోకానికి వెళ్ళే స్థితి మార్గం తెలియక, అంధకారంలో తడవులు ఆడుచుడిన మానవ జాతికి గొప్ప వెలుగుగా మన ప్రభువైన యేసుక్రీస్తు 2029 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. యేసు ప్రభు పుట్టింది BC 4 అనగా క్రీస్తుకు పూర్వము 4వ శతాబ్దం BC 4లో. ఆ లెక్కన ఆయన 2030 సంవత్సరంలో, అంటే 30 సంవత్సరంలో మరణించాడు. 33 సంవత్సరాల వయసులో ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ 29 సంవత్సరాలు ఆయన లోకంలో వెలుగుగా జీవించాడు. 30 సంవత్సరాలు తండ్రి వద్ద లేక తల్లి వద్ద ఇంట్లో సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు భూలోకంలో సంచరించి, ఇశ్రాయేలు దేశంలో సంచరించి, ఆయన బోధల చేత, అద్భుతాల చేత, ఆశ్చర్యక్రియల చేత, సూచక్రియల చేత ఆయన వెలుగును వెలిగింపచేశాడు ఆ దేశమంతటిని. ఆయన బోధలు, ఆయన యొక్క వాక్యము ఈనాటికి ప్రపంచమంతటా వెలిగిస్తుంది. చీకట్లో ఉన్న మానవ జాతిని, చీకట్లో ఉన్న పాపి హృదయాన్ని వెలిగించేది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆ రాత్రి వేళ అని మనం గమనిస్తున్నాం. రెండవది, ఆ గొర్రెల కాపరులు భయపడిరి, మిక్కిలి భయపడిరి అన్నాడు. మిక్కిలి భయపడిరి. వారికి ఆ దూత ప్రత్యక్షం కాగానే వారిలో మొట్టమొదట వచ్చినటువంటి స్పందన భయము, ఫియర్. మానవ జాతి భయము క్రింద ఉంది. మనుషుడు భయము కింద ఉన్నాడు. అనేక రకాల భయాలు మన లోకంలో చూస్తున్న మనుషులకు. రోగాల నుంచి భయము, రోగాల వల్ల భయము, కరువు వల్ల భయము, ఉద్యోగం పోతుందేమో అని భయము, కుటుంబంలో భయము, బయటికి వెళ్తే తిరిగి వస్తామో లేదని భయము. మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫియర్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. అన్ని వైపుల నుంచి మనుషుడు భయముతో నిండుకుని ఉన్నాడు. కానీ అన్నిటికంటే భయంకరమైన భయము మరణ భయము. మరణ భయము మనుష్యుని పట్టి పీడిస్తుంది. ఆ గొర్రెల కాపులు భయపడ్డారు, కానీ మానవ జాతిని పట్టి పీడిస్తున్న భయము మరణ భయము. హెబ్రీ పత్రిక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున వారిని, 2వ అధ్యాయం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అన్నాడు. మరణ భయము చేత. ఎంతకాలము? జీవితకాలమంతయు మరణ భయము చేత. మానవుడు అనేక రకాల భయాలు కలిగి ఉన్నాడు, కానీ అన్నిటికంటే భయంకరమైంది, తీవ్రమైంది మరణ భయము. మరణ భయం. ఎందుకు మరణం అంటే భయం? అందరూ జన్మిస్తారు, అందరూ మరణిస్తారు, అయినా భయం ఎందుకు?
మరణం తర్వాత ఏముందో తెలియక అగమ్య గోచరులుగా ఉంటూ మరణం తర్వాత జరిగేది ఆత్మ ఎక్కడికి పోతుందో తెలియక కొందరు భయపడుతున్నారు. మరణం తర్వాత పాపము, జన్మలో పాపము, కర్మలో పాపము ఉండేదాన్ని బట్టి నిత్య నరకాగ్నికి వెళ్తామనే భయము, నరక భయము, పాప భయము, మరణ భయము, మానవ జాతి జీవితకాలమంతా మరణ భయము చేత వారు దాస్యమునకు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారుగా ఉన్నారు. ఎంత విచారకరం. యేసుక్రీస్తు జన్మించాడు, ఆయన మరణ భయమును తీసివేసేవాడు. యేసు ప్రభు జన్మించాడు, ఆయన చీకటిని, పాపమనే చీకటి నుంచి తొలగించి వెలుగును ప్రకాశించువాడు. యేసు ప్రభు జన్మించాడు, ఆయన మరణ భయమును తీసివేసేవాడు. లూకా సువార్తలో ఒక మాట చూద్దాం. జకర్యా ప్రవక్త అయిన లేక యాజకుడైన జకర్యా యోహాను జన్మించినప్పుడు లేక మాట్లాడుతున్నాడు కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో 75వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 75వ వచనంలో చివరి లైన్లో, మనము శత్రువుల చేతుల నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై అన్నాడు. వారు భయపడ్డారు. మానవ జాతి మరణ భయము చేత జీవితకాలమంతా దాస్యములకు లోబడి ఉండగా, ఇక్కడ ఏమంటున్నాడు జకర్యా ప్రభుని గురించి? జీవితకాలమంతయు, మన జీవితకాలమంతయు నిర్భయులమై, భయము లేని వారమై, ఎవరిని బట్టి? ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. ఏ రక్షణ అది? ఆ దూత ఏమన్నాడు? నేడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఆయన రక్షణ. ఈజ్ అ సేవియర్, ఈజ్ అ సాల్వేషన్. సాల్వేషన్ ఆఫ్ యెహోవా రక్షణ ఆయన. జకర్యా అంటున్నాడు కదా, మన జీవితకాలం అంతయు భయము లేకుండా జీవించడానికి దేవుడు రక్షకుని పంపించాడు. రాత్రి వేళ బేత్లెహేం పట్టణంలో, ఆ చిన్న గ్రామంలో, ఆ దావీదు పట్టణంలో జన్మించిన శిశువు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సామాన్యుడు కాడు. ఆయన పాపాంధకారం అనే చీకటిని తొలగించడానికి జన్మించినవాడు. మరణ భయము నుంచి విడిపించడానికి ఆయన జన్మించినవాడు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు మరణ భయము ఎలా లేకుండా చేశాడు? మనకు మన భయం ఎలాగో లేకుండా పోతుంది అంటే, మనలో ఉన్న మరణ భయాన్ని తీసివేయడం కోసంగా ఆయన అందరి కొరకు మరణము అనుభవించాడు. హి టేస్టెడ్ డెత్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరి కొరకు ఆయన మరణమును అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. ఎలాగున ఆ గొల్గొతా కొండ మీద, ఆ శిలువ పైన ఆయన ఏ పాపము చేయకపోయినా మనందరి పాపము కొరకై ఆయన మరణమును అనుభవించాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ us. క్రైస్ట్ డైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ us. మనకు బదులుగా ఆయన శిలువ పైన మరణించాడు. ఎందుకో తెలుసా? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించడానికి ఆయన మరణమును పొందవలసి వచ్చింది. యేసు ప్రభు జన్మించింది మరణించడానికే. హి వాజ్ బోర్న్ టు డై. మనమైతే వీఆర్ బోర్న్ టు లివ్. మనం ఎందుకు పుడుతున్నాం? జీవించడానికి పుడుతున్నాం, తర్వాత మరణిస్తాం. కానీ యేసు ప్రభు మరణించడానికే జన్మించాడు. ఎవరి కోసం మరణించాడు? మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించడానికి ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా మనకు మరణ భయము తొలగిపోయింది. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి మరణ భయము ఇక లేదు. మరొక మాట చెప్పాడు ఇక్కడ, చూద్దాం. భయపడకుడి అని అన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. అది రాత్రి వేళ వారు బిక్కు అది వారు భయపడుతున్నారు. వారికి సంతోషకరమైన, మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది. అవును, పాపములో పడి నరకానికి వెళ్తూ దిగులుతో జీవిస్తున్న మనుషునికి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన ప్రతి మానవునికి మహా సంతోషకరమైన సువర్తమానము ఏది అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. A savior is born for you.
మీ కొరకు పుట్టి ఉన్నాడు. చీకట్లో ఉన్న వాళ్ళారా, పాపాంధకారంలో ఉన్న వాళ్ళారా, దిగులుతో ఉన్న వాళ్ళారా, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాళ్ళారా, మీ చీకటిని, పాపపు చీకటిని తొలగించడానికి, మరణ భయము తొలగించడానికి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత మహాసంతోషకరమైన సువర్తమానం ఇది. మనుషులకు సంతోషం లేని స్థితి, పాపాన్ని బట్టి సంతోషం లేదు. సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, వారి హృదయాల్లో సంతోషం లేదు. పాపం చేసేవాడు తాత్కాలికంగా సంతోషిస్తాడు, కానీ అది తాత్కాలిక సంతోషం. కానీ జీవితాంతం వాడు దిగులుతో జీవించాలి. పాపికి సంతోషం లేదు హృదయంలో, కానీ సంతోషకరమైన సువర్తమానం, మహాసంతోషకరమైన సువర్తమానం అన్నాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో చెప్పన శక్యము కానీ మహాసంతోషము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నీవు పాపమనే చీకట్లో ఉన్నావా? మరణ భయమనే దాస్యము కింద నీవు లోబడి ఉన్నావా? యేసు క్రీస్తు నీ కొరకు జన్మించాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ పాపపు చీకటిని తీసివేసేందుకు గాను, మరణ భయాన్ని తీసివేసేందుకు గాను, సంతోషం లేకుండా దిగులుగా జీవిస్తున్న నీ జీవితంలో సంతోషం కలిగించడానికి ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత గంభీరమైన సత్యం అది. అలాగే మాట చూద్దాం. ఇది ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానం అన్నాడు. వాస్తవానికి ఆ వర్తమానం చెప్పింది గొర్రెల కాపరులకి అయినా కానీ ఆ వర్తమానం ఎవరికి? ప్రజలందరికీ, లోకంలో ఉన్న ప్రజలందరికీ మహాసంతోషకరమైన సువర్తమానం. వాస్తవానికి డిసెంబర్లో ప్రపంచంలో క్రైస్తవులు మాత్రమే సంతోషించి ఈ సందర్భాన్ని గడుపుకుంటారు, కానీ వాస్తవానికి ప్రపంచమంతా దీనిని ధ్యానించాలి, ఆలోచించాలి. యేసు క్రీస్తు ఎందుకు జన్మించాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ బర్త్? ఆయన పుట్టుకలో రహస్యం ఏంటి, మర్మం ఏంటి, కారణం ఏంటి? ఆయన కారణ జన్ముడు. మనుషులను రక్షించడానికి మీ కొరకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. సంతోషం లేని నీ జీవితంలో సంతోషం ఇచ్చేందుకు ఆయన జన్మించాడు. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం అన్నాడు. తర్వాత చెప్పాడు కదా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఆ పుట్టినవాడెవడు? ఆయన రక్షకుడుగా పుట్టాడు. పాపం నుంచి విడిపించే రక్షకుడు, నరకం నుంచి రక్షించేవాడు, అంధకారం నుంచి విడిపించేవాడు, మరణ భయం నుంచి తప్పించేవాడు. ఈయన రక్షకుడు, రక్షించువాడు. హి ఈజ్ సేవియర్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన కొరకు ఆయన పుట్టలేదు. ఆయన మామూలుగా అందరి వల్లే పుట్టినవాడు కాడు. ప్రత్యేకంగా మన కొరకు, మానవ జాతి కొరకు, మనుషుల కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టుక విశేషమైంది. హిస్ బర్త్ ఈజ్ యూనిక్. అద్వితీయ, అసమానమైన జన్మ ఆయన జన్మించాడు. మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు అంటున్నాడు. 14 వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయన జన్మించుట దేవునికి మహిమ పరలోకమందు. ఎందుకంటే తండ్రి చిత్తానికి లోబడి విధేయుడై మానవజాతి రక్షణార్థమై తన శరీరాన్ని శిలువ పైన బలిగా అర్పించడానికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన భూలోకానికి దిగి వచ్చాడు పరలోకం నుంచి. అది దేవునికి మహిమకరమైంది. అయితే భూమి మీద ఆయనకు ఇష్టమైన మనుషుల విషయం చెప్తున్నాడు. సమాధానమును కలుగునుగాక. సమాధానం, పీస్. యేసుక్రీస్తు యొక్క జన్మ లోకానికి సమాధానం తీసుకుని వచ్చింది. ఆ రాత్రిని తొలగించి, చీకటి తొలగించి వెలుగును తీసుకొచ్చింది. మరణ భయమును తీసివేసి జీవాన్ని కలిగించింది. పాపము చేత సంతోషం లేకుండా దిగులు పడుతున్న మనుషులకు సంతోషాన్ని కలిగించింది. అంత మాత్రం కాదు, సమాధానము లేని అశాంతితో, అసమాధాన స్థితిలో రోజులు వెళ్ళగడుపుతున్న మానవ జాతికి సమాధానమును కలిగించింది ఆయన యొక్క జన్మ. లోకంలో మనుష్యులు సమాధానము లేని స్థితిలో ఉన్నారు. దేని బట్టి? పాపాన్ని బట్టి. యెషయా చెప్పాడు కదా, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నాయి. రోమపత్రికలో ఏమన్నాడు?
మనము దేవునికి శత్రులమై ఉండగా ఆయన మరణం ద్వారా లేక ఆయన కుమారుని మరణం ద్వారా ఆయన మనను దేవునితో సమాధానపరుచుకున్నాడు. మానవుడు సమాధానం లేని స్థితిలో ఉన్నాడు. పాపాన్ని బట్టి దేవునికి వ్యతిరేకి అయి, దేవునికి శత్రువై అసమాధాన స్థితిలో ఉండగా దేవుడే పూనుకొని, దేవుడే ఇనిషియేట్ తీసుకుని తన కుమారుని పంపి పాపంలో ఉన్న మానవ జాతిని, నరకానికి వెళ్తున్న మానవ జాతిని తనతో సమాధానపరుచుకున్న వలని ఆయన తన కుమారుని శిలువ పైన బలిగా అర్పించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనుషునికి సమాధానం ఎప్పుడు కలుగుతుంది? వెన్ క్యాన్ మ్యాన్ హ్యావ్ పీస్ విత్ గాడ్? యేసుక్రీస్తు మీద తండ్రి ఇష్టపూర్వకంగా మనకు రావాల్సిన శిక్షను, మన సమాధానార్థమైన శిక్షను అతని మీద మోపాడు. ఆయన తలపైన ముండ్ల కిరీటం, ఆయన విపున కోడా దెబ్బలు, ఆయన ముఖంలో భూమి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, చివరిగా ఆయన పక్కలో బల్లెపోటు, ఇవన్నీ మన సమాధానార్థమైన శిక్ష తండ్రి ఆయన మీద మోపాడు. భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. నీ జీవితంలో ఇంకా సమాధానం లేదా? అసమాధానంగా ఉన్నావా? అశాంతితో ఉన్నావా? యేసుక్రీస్తు నీ కొరకై శిలువ పైన మరణించాడు. ఆయన జన్మించాడు, ఆయన మరణించాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన సమాధానమును అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జన్మలో ఒక విశేషం ఒకటి ఉంది. ఒకటి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 9వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. పితరులు వీరివారు, అనగా ఇశ్రాయేలు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టెను? ఇశ్రాయేలు జనాంగంలో యూదా గోత్రపు సింహం ఆయన గొర్రెపిల్లగా ఆయన జన్మించాడు. ఇశ్రాయేలు జాతిలో ఆయన పుట్టాడు, యూదులలో ఆయన పుట్టాడు. ఈనాడు ప్రపంచం యొక్క దృష్టి అంతా ఇశ్రాయేలు దేశం మీద ఉంది. అనేక దేశాలు ఇశ్రాయేలును ద్వేషిస్తున్నాయి. ఇశ్రాయేలును దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ లోకరక్షకుడు ఎక్కడ పుట్టాడు? వీరిలో పుట్టెను. పాపమనే చీకటిని తొలగించే రక్షకుడు, మరణ భయమును తొలగించే రక్షకుడు, దిగులు తీసివేసి సంతోషాన్ని కలిగించే రక్షకుడు, సమాధానము కలిగించే రక్షకుడు వీరిలో పుట్టెను. ఇశ్రాయేలు జనాంగము, ఆ జాతి నీ దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. వారిలో ఆయన తన కుమారుని జన్మింపచేశాడు. కన్య మరియకు ఆయన పుట్టాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడంటే యూదులలో పుట్టాడు, ఇశ్రాయేలులో పుట్టాడు, వీరిలో పుట్టెను. అలాగే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ 4:4లో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి అన్నాడు. ఆయన స్త్రీయందు పుట్టి. యేసుక్రీస్తు ఎవరిలో జన్మించాడు? ఆయన స్త్రీయందు పుట్టాడు. ఆయన పురుష సంయోగం లేని స్త్రీకి ఆయన జన్మించాడు. నేను పురుషుని ఎరుగని దాననే అని కన్య మరియ చెప్పింది. దూత ఏమన్నాడు? పరిశుద్ధాత్మను నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడును, సర్వోన్నతుని కుమారుడు అనబడును, అతడు పరిశుద్ధుడు అనబడును. కన్య మరియ గర్భములో యేసు ప్రభు ప్రవేశించాడు. ఆయన కన్యకు పుట్టాడు, స్త్రీ యందు పుట్టాడు. యేసు ప్రభు యొక్క జన్మ ఎందుకు ప్రత్యేకమైంది, విశేషమైంది? వై హిస్ బర్త్ ఇస్ యూనిక్. ఆయన కన్యకు జన్మించాడు. ఆయన యూదులలో జన్మించాడు. ఆయన పుట్టుక ఎంత గంభీరమైంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడినన్నాడు. మనకు శిశువు పుట్టెను. అవును, ఆయన శిశువుగా జన్మించాడు. ఆయన ఉన్నట్టుగా దిగి రాలేదు పరలోకం నుంచి, ఒక అవతారిగా దిగి రాలేదు. ఆయన
హీ టుక్ నార్మల్ కోర్స్ ఆఫ్ బర్త్. మామూలుగా జన్మించాడు. ఆయన పుట్టెను, మనకు శిశువు పుట్టెను, కన్య గర్భంలో ప్రవేశించాడు. ఆమె ప్రసవించి ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషులందును వర్ధిల్లెను అని చూస్తున్నాం. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన ఏలనగా మనకు శిశువు పుట్టెను. ఆ పుట్టిన శిశువు సామాన్యుడు కాదు. ఆయన విశేషమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు. ఎలాగూ పాపమనే చీకటిని ఆయన తొలగించి వెలుగిచ్చేవాడు. మరణ భయము తొలగించి జీవమిచ్చేవాడు, అభయమిచ్చేవాడు. దిగులు విచారాన్ని తొలగించి సమాధానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు. అసమాధానం తీసివేసి సమాధానం ఇచ్చేవాడు. ఈ శిశువు మనకు పుట్టెను. ఇది ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఏ ఒక వర్గానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక మతానికి కాదు, కానీ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. భక్తుడని పేతురు చెప్పాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు. ఎందుకంటే ఆయన అందరికీ సువర్తమానము కలిగించేవాడు. అందరి కొరకు మరణమును ఆయన అనుభవించాడు. ఈ టేస్టెడ్ డెత్ ఫర్ ఆల్, ఒకరి కోసం కాదు. అందుకే ఆయన అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. అందరూ ఆయన విశ్వాసం ఉంచాలని, ఆయన శిలువ కార్యముందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటే ఆయన వారికి రక్షకుడు అవుతాడు. వారి హృదయాల్లో ఆయన జన్మిస్తాడు. వారి పాప జీవితాన్ని తీసివేసి ఆయన వారికి వెలుగును ప్రకాశిస్తాడు. నిత్య రాజ్యంలో పరలోకంలో చేరడానికి ఆయన భాగ్యం ఇస్తాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. ఆయన కన్య గర్భమందు పుట్టాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన యూదులలో పుట్టాడు. ఆయన మనకు పుట్టాడు. మనకు శిశువు, ఇదిగో ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఆయన మనకు పుట్టినవాడు, మన కోసం పుట్టినవాడు, మానవ జాతి కోసం పుట్టినవాడు, అందరి కోసం పుట్టినవాడు. కాబట్టి అందరూ ఆయన వైపు చూడాలి. ఎవరైతే పాపాంధకారంలోంచి వెలుగులోనికి రావాలని ఆశిస్తున్నారో ఆయన వైపు చూడాలి. ఎవరైతే మరణ భయం చేత ఉన్నారో, మరణ భయం పోవాలనుకుంటే ఆయన వైపు చూడాలి. ఎవరికైతే సంతోషం కావాలనుకుంటున్నారో వారు ఆయన వైపు చూడాలి. ఎవరు జీవితంలో సమాధానం కావాలనుకుంటున్నారో, ఎవరు దేవునితో సమాధానపడ ఆశిస్తున్నారో ఆయన వైపు చూడాలి. ఆయన స్త్రీ యందు పుట్టినవాడు. ఈయన ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. లూకా సువార్తలో 2వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 29వ వచనం. ఆయన జన్మించిన తర్వాత దాదాపుగా 40 రోజులకు 40 days ఆయనను దేవాలయం తీసుకుని వెళ్ళారు. సుమయోను అనే భక్తుడు, నీతిమంతుడుగా ఉన్నవాడు, ఆయన ఆత్మవశుడై దేవాలయంకు వచ్చినప్పుడు ఆయన పలికిన మాటలు చూస్తున్నాం. నాథా, లేక అతడు తన చేతులలో ఆయనను అనగా శిశువుగా ఉన్న యేసు ప్రభువును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడు. సమాధానముతో భూమి మీద ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. సుమయోనుకు సమాధానం కలిగి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వృద్ధుడు, ఆ పండు ముసలివాడు, ఆయన యేసు ప్రభును చూచినప్పుడు ఆయన సమాధానము పొందినవాడు. యేసు ప్రభు సమాధానం ఇచ్చేందుకు వచ్చినవాడు. అలాగే నీ దాసుని పోనిచ్చున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అన్నాడు. లోకానికి వెలుగై ఉన్నాడు యేసు ప్రభు. లోకానికి సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు. లోకానికి వెలుగై ఉన్నవాడు ప్రభుని యేసుక్రీస్తు. మరొక మాట చెప్పాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆయన రక్షణ, ఆయన రక్షకుడు, ఈజ్ అ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకానికి సమాధానం ఇచ్చేవాడు, లోకానికి వెలుగుగా ఉన్నవాడు, లోకానికి రక్షకుడుగా ఉన్నవాడు. లోకమంతా ఆయన వైపు చూడాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆ జన్మించిన వాడు, పుట్టినవాడు ఆయన కారణ జన్ముడు. హి వాజ్ బర్న్ టు డై. ఆయన మరణించేందుకు పుట్టాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దాన్ని జన్మించాడు. ఆయన మరణము లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినట్లుగా మనందరి నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తార్థమైన బలిగా శిలువ పైన అప్పగించబడ్డాడు. తను తాను బలిగా అర్పించుకున్నాడు.
మన కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించుకున్నాడు. ఆయన సశరీరుడిగా జన్మించాడు. తిమోతి వ్రాస్తూ పౌలు అంటాడు కదా, దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. అదేమంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం ఆయన అన్నాడు. యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన పుట్టింది సశరీరుడు, అంటే శరీరంతో రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఆయన ఆత్మరూపిగా వచ్చినవాడు కాడు, భూతంగా వచ్చినవాడు కాడు, ఏదో ఒక జంతువులాగా వచ్చినవాడు కాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడని మరొక చోట మనం చూస్తున్నాం. ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు. యేసుక్రీస్తు 100% రక్త మాంసంలో జన్మించినవాడు, మాంసములతో జన్మించినవాడు. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడుగా జీవించాడు ఈ లోకంలో. అయితే ఆయన జన్మించిన తర్వాత అందరి కొరకు శిలువ పైన ఆయన మరణించాడు. ఆయన పుట్టాడని మనం సంబరపడవచ్చు కాదు. సంబరపడడంలో తప్పు లేదు. కానీ ఆయన జన్మలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఆయన జన్మలో ఉన్న మర్మం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఆయన మరణించేందుకు జన్మించాడు. అందరి కొరకు ఆయన పుట్టాడు. ప్రజలందరి కొరకు ఆయన సువర్తమానము సంతోషాన్నిచ్చేవాడుగా ఉన్నాడు. ప్రజలందరి కొరకు ఆయన మరణించాడు. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి పాపాంధకారం నుంచి విడుదల, మరణ భయం నుంచి విడుదల, నిరాశ నుంచి విడుదల, అసమాధానం నుంచి విడుదల పొందిన వారుగా ఉంటారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు అనే వాక్యము వింటున్న ప్రతి వారి హృదయాల్లో దేవుడు దాన్ని ఫలింపచేసి ఆయన జన్మించాడు అనే సంతోషము కంటే ఆయన మరణము ద్వారా, ఆయన మరణమందు విశ్వాసముంచు ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, నా హృదయంలో ఆయన జన్మించాడు, నేను ఆయన కుమారునిగా కుమార్తెగా తీర్చబడ్డాను అనే సంతోషము అది ఎన్నో రెట్లు గొప్పది. చెప్పనశక్యమును మహిమయుక్తమైన సంతోషము అటువంటి వారి హృదయాల్లో దేవుడు కలుగు చేస్తాడు. ఆయన ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము ఆ దూత ప్రకటించాడు. ఆ సంతోషము నీకు కావాలంటే ఆ పశువుల తొట్టిలో పరుండున్న శిశువు, ఆయన ఆ తొట్టిలో ఉన్నవాడు. ఫ్రమ్ ద క్రేడిల్ హీ వెంట్ టు ది క్రాస్, అనగా ఉయ్యాల వంటిది, అంటే తొట్టిలో నుంచి ఆయన పెరిగి పెద్దవాడై శిలువ పైన బలిగా అర్పించబడ్డాడు. ఆయన జన్మ ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఎక్కువ ఆయన శిలువ మరణము ఎంతో ప్రాముఖ్యమైనది. దానిని మనం ఎక్కువగా ధ్యానించాలి. ఆ శిలువ మరణమందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి, కుమార్తెలుగా తీర్చబడతాయి. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించును గాక.